హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, తెలంగాణ ఈఏపీ సెట్ 2025 అప్డేట్స్ ఏమున్నాయనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో, ఇక మనకి ఇంజినీరింగ్ సీట్ క్యాన్సెల్ ఆప్షన్ ఏది అనంటూ ఒక న్యూస్ ఐటెమ్ అయితే వచ్చింది. అయితే ఈ విషయంగా చాలామంది నిన్న నాకు కాల్ చేయడం జరిగింది. అండ్ కొంతమందికి నేను ఆప్షన్ అయితే చెప్పాను ఏంటి ఎలాగా అనేది. యాక్చువల్‌గా మీరు వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి చూసినట్లయితే మీకు ఆ లాగిన్‌లో ఇంతకుముందు అంటే థర్డ్ ఫేజ్ కంటే ముందు క్యాన్సిల్ ఆప్షన్ అనేది కనిపించేది. ఇప్పుడు ఆ ఆప్షన్ అయితే లేదు. సో, ఏం చేయాలి సార్? మరి మేము ఆల్రెడీ సెకండ్ ఫేజ్‌లో ఫీజ్ కట్టాము. అండ్ థర్డ్ ఫేజ్‌లో ఇంకేదైనా బెటర్ కాలేజ్ వస్తదేమో అని ట్రై చేసాము. బట్ మాకు బెటర్ కాలేజ్ రాలేదు. సో, దానివల్ల మేము ఆల్రెడీ ఫీజ్ కట్టాము. ఎందుకనంటే థర్డ్ ఫేజ్‌కెళ్ళాలంటే సెకండ్ ఫేజ్‌లో ఫీజ్ కడితేనే థర్డ్ ఫేజ్‌కెళ్ళే అవకాశం ఉంది. సో, మరి ఆ కట్టిన ఫీజు ఇప్పుడు మాకు సెకండ్ ఫేజ్‌లో వచ్చింది నచ్చలేదు. అండ్ థర్డ్ ఫేజ్‌లో వచ్చింది అంతకంటే నచ్చలేదు. మరి ఎలా ఏం చేయమంటారు అని ఇలా చాలామంది అడగడం జరిగింది. సో, వాళ్ళకి నేనేం చెప్పానంటే ఆన్‌లైన్‌లో మేము చెక్ చేసాము. దాంట్లో అయితే సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే లేదు, తీసేశారు. అయితే మనకి నోటిఫికేషన్ ప్రకారంగా బిఫోర్ థర్డ్ ఫేజ్ మాత్రమే అంటే ఆగస్టు 2 వరకు మాత్రమే సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నుంచి అయితే లేదనమాట. కాకపోతే నేనేం చెప్పానంటే కొంతమందికి నాకు కాల్ చేసిన వాళ్ళకి మీరు ఎంసెట్ కన్వీనర్ ఆఫీస్‌కి వెళ్ళండి. మాసాప్ ట్యాంక్‌లో ఉంటుంది. అక్కడికెళ్ళి మీరు అక్కడ వాళ్ళని కలిసి వాళ్ళతోని మాట్లాడండి. అప్పుడు మీకు విషయం తెలుస్తుంది అనంటే వాళ్ళు వెళ్లారు, మాట్లాడడం జరిగింది. సో, మాట్లాడిన తర్వాత వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటి అనంటే, ఇది నేను జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇలా సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి, మా అమౌంట్ మేము కట్టిన ఫీజు రిటర్న్ రావాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే తప్పకుండా మీరు గూడా వెళ్ళి అఫీషియల్‌గా అక్కడ కలిసి వాళ్ళతోని కనుక్కోండి. ఇది మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రమే అఫీషియల్ న్యూస్ అనుకోని మాత్రం మీరు దయచేసి భావించొద్దు. ప్రతి ఒక్కరూ మీరు పర్సనల్‌గా వెళ్ళి కనుక్కోవడమో, ఫోన్ చేయడమో సంథింగ్ ఏదో ఒకటి చేసి మాత్రమే తీసుకోండి ఇన్ఫర్మేషన్. ఓకే. సో, అయితే వాళ్ళు వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మీకు థర్డ్ ఫేజ్‌లో వచ్చిన సీటు నచ్చలేదు కాబట్టి మీరు ఆ సీటు వదిలేసేయండి. ఐ మీన్ రిపోర్టింగ్ ఏమి చేయకండి. ఆన్‌లైన్‌లో గానీ, ఫిజికల్‌గా గానీ రిపోర్టింగ్ చేయకుండా వదిలేసినట్లయితే సో, మీ సీటు ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. సో, అలా క్యాన్సిల్ అయిన వాళ్ళందరికీ గూడా మళ్ళీ మేము ఫీజు రిటర్న్ చేస్తాము. దానికి కొంత టైం పడుతుంది అని జెప్పేసి అక్కడ చెప్పడం జరిగిందనమాట. సో, ఇంక వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేసారు. సో, వాళ్ళు ఇంకా వేరే ప్రయత్నాలేవో చేసుకుంటున్నారు. అంటే మేనేజ్మెంట్ కోటాలో సంథింగ్ చూసుకుంటున్నారనమాట. సో, అదే విషయము ఈరోజు ఇక్కడ మనకి పేపర్‌లో గూడా రాయడం జరిగింది. సో, ఇక్కడ చూడండి కౌన్సెలింగ్‌లో ఆహ్ ఆదివారం మూడో విడత సీట్లు కేటాయించారు. మూడో విడతలోనూ విద్యార్థులకు నచ్చిన కాలేజీల్లో, బ్రాంచీల్లో సీట్లు రాలేదు. దీంతో డిగ్రీ లేదా ప్రైవేటు యూనివర్సిటీల్లో లేదా మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్లు పొందాలనుకుంటున్నారు. రీయింబర్స్‌మెంట్ అర్హత ఉన్నవారు నామమాత్ర ఫీజులు చెల్లించగా, జనరల్ కేటగిరీ విద్యార్థులు మాత్రం మొత్తం ట్యూషన్ ఫీజులు కట్టాల్సి వచ్చింది. మూడో విడత కౌన్సెలింగ్‌లో సీట్ల రద్దు ఆప్షన్ ఇవ్వలేదు. రెండో విడతలో ఫీజు కట్టిన వారికి వాపసు వచ్చే అవకాశం లేదు. దీంతో ఆయా విద్యార్థులు లబోదిబోం అంటున్నారు. ఇదే విషయంపై 15 మంది విద్యార్థులు ఏపీ సెట్ క్యాంప్ ఆఫీసర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఒక విద్యార్థికి ఇబ్రహీంపట్నంలోని శ్రీదత్త కాలేజీలో సీటు రాగా, రెండో విడత తర్వాత ఫీజు చెల్లించి సర్టిఫికేట్లు సమర్పించాడు. ఓకే. మూడో విడతలో మొయినాబాద్‌లోని జేబీఐటీ కాలేజీలో సీటు కేటాయించారు. ఈ 2 సీట్ల పట్ల విద్యార్థి అయిష్టత చూపగా, ఇతను చెల్లించిన ఫీజు వాపసు వచ్చే అవకాశం లేదని తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఇదే విషయంపై ఈఏపీ సెట్ ప్రవేశాల కమిటీ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్‌ను ఆరా తీయగా, విద్యార్థులెవరైనా సీటు రద్దు చేసుకుంటే వారు చెల్లించిన ఫీజులను వాపసు చేస్తామన్నారు. సర్టిఫికేట్లను కాలేజీలోనే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సో, ఇదండి పరిస్థితి. ఇక్కడ వీళ్ళు చూస్తే విద్యార్థులు ఎవరైనా సీటు రద్దు చేసుకుంటే వారు చెల్లించిన ఫీజు వాపస్ చేస్తామని అంటున్నారు. అయితే రద్దు చేసుకోవడానికి ఉన్న ప్రొసీజర్ అయితే ఆన్‌లైన్‌లో లేదు అవైలబుల్‌గా. కాబట్టి మీరు ఖచ్చితంగా పర్సనల్‌గా అక్కడ క్యాంప్ ఆఫీస్‌కి వెళ్ళండి. మాసాప్ ట్యాంక్‌లో ఉంటుంది. సో, అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని కలిసి ఆ క్యాన్సిలేషన్ ప్రొసీజర్ ఏంటో తెలుసుకొని అది మీరు క్యాన్సిల్ చేసుకోండి. చేసుకున్నట్లయితే మీ ఫీజు రిటర్న్ చేస్తానని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో, సర్టిఫికేట్‌లను కాలేజీలోనే తీసుకోవాలి. ఎందుకంటే మీరు అక్కడే సబ్మిట్ చేశారు కాబట్టి ఆ సర్టిఫికేట్స్ మీరు ఆ కాలేజ్‌కి వెళ్లి తీసుకోండి. ఎందుకనంటే మాకు సీట్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది.
మేము వేరే ఏదో చూసుకుంటున్నాము, డిగ్రీయో వేరే ప్రైవేట్ యూనివర్సిటీయో లేకపోతే మేనేజ్మెంట్ కోటాలో వేరే కాలేజీలో తీసుకున్నాము అనేది తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, సెకండ్ ఫేజ్‌లో మీకొచ్చిన సీటు అప్‌గ్రేడ్ అవ్వాలి అనుకుంటే దానికంటే మంచిది, బెటర్ అనుకున్న ఆప్షన్స్ మాత్రమే మీరు పెట్టుకోండి. మీరు దేనికైతే వెళ్తామని అనుకుంటారో అవి మాత్రమే పెట్టుకోండి. అన్నీ పెట్టకండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. శ్రీదత్త కాలేజీలో సీట్ వచ్చింది. ఓకే. అది ఇష్టం లేదు. తర్వాత జేబీఐటీ కాలేజీలో వచ్చింది. ఆ జేబీఐటీ కాలేజ్ కూడా ఇష్టం లేదని ఇప్పుడు చెప్పడం ఏంటి? జేబీఐటీ ఇష్టం లేకపోతే అసలు ఆప్షన్స్‌లో పెట్టకూడదు కదా అతను. ఎందుకు పెట్టాడు? అది అతని తప్పు. కాబట్టి అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఆప్షన్స్ ప్రాపర్‌గా పెట్టుకుంటేనే మీకు కరెక్ట్‌గా సీట్ అనేది వస్తుందనమాట. మీరు తర్వాత ఎప్పుడైనా సరే ప్రాపర్‌గా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందనమాట. సరే, ఇది ఇంకా మనం చేసేదేం లేదు. అయితే ఇక్కడ చూడండి, ఒకసారి స్కెడ్యూల్‌లోకి వెళ్దాము. మీకు రోజు చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేయడం కోసం చెప్తాను. సో, ఇక్కడ మనం ఈరోజు 12వ తారీఖులో ఉన్నాము. సో, ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయడానికి, అంటే ట్యూషన్ ఫీజు పే చేయడానికి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మీకు ఈరోజే లాస్ట్ డేటు. దీని తర్వాత మీరు రేపటి లోపు ఓకే కాలేజ్‌లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరికైతే కొత్తగా సీట్ అలాట్ అయిందో, లేకపోతే కాలేజ్ గానీ, బ్రాంచ్ గానీ అప్‌గ్రేడ్ అయిందో సెకండ్ ఫేజ్ నుంచి థర్డ్ ఫేజ్‌కి, వీళ్ళంతా కూడా వెళ్ళి రేపటిలోపు రేపటిలోపు ఈరోజు గానీ, రేపు గానీ ముందు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. ఏది ఆన్‌లైన్ ట్యూషన్ ఫీజు పేమెంటు అండ్ సెల్ఫ్ రిపోర్టింగు ఆన్‌లైన్‌లో చేసి అవన్నీ ప్రింటౌట్లు తీసుకొని అలాట్‌మెంట్ ఆర్డరు, ఫీజు రిసీటు, జాయినింగ్ రిపోర్టు ఇవన్నీ కూడా మీరు ప్రింటౌట్ తీసుకొని మీ సర్టిఫికేట్స్‌తో పాటు వెళ్ళండి. ఆల్రెడీ సెకండ్ ఫేజ్‌లో మేము ఇదంతా చేసాము అనంటే మీరు ఆ కాలేజ్‌కి వెళ్ళి, అంటే అక్కడ మీకు వేరే కాలేజ్ వచ్చి ఉంటే థర్డ్ ఫేజ్‌లో ఆ ప్రీవియస్ కాలేజ్‌కెళ్ళి మళ్ళీ అక్కడ మాకు వేరే కాలేజ్‌లో సీట్ వచ్చింది, మా సర్టిఫికేట్స్ మాకు ఇచ్చేయండి అని అంటే వాళ్ళు ఇస్తారు. ఆ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి మీకు థర్డ్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌లో ఈ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో, దానికి మీకు రేపటి వరకే టైం ఉంది. ఇంకా డిలే చేయకుండా మీరు త్వరగా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకోండి. సో, ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేటు. సో, సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ ఫీజు కట్టి ఉంటే సో, డైరెక్ట్‌గా మసప్ ట్యాంక్ ఆఫీస్‌కెళ్ళి అక్కడ మీరు ఏదైనా రిటన్‌లో గానీ లేదంటే ఓరల్‌గా గానీ అడగండి. దాన్ని బట్టి వాళ్ళు మీకు ఆ సీట్ క్యాన్సిల్ చేసి మీ ఫీజు రీఫండ్ వచ్చేలాగా, రిటర్న్ వచ్చేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.